అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు మునిపెన్నడూ లేనంతగా వేగంగా మారుతున్న వేళ న్యూఢిల్లీ వేదికగా ఓ అత్యంత కీలకమైన రక్షణ వ్యూహం ఆవిష్కృతమైంది. 7 దేశాల భద్రతా సలహాదారులు ఒకే తాటిపైకి వచ్చారు. బంగాళాఖాతాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న చైనా విస్తరణవాదానికి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుశ్చర్యలకు ఒకేసారి చెక్ పెట్టేలా భారత్ తన రక్షణ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సదస్సులో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లేవనెత్తిన అంశాలు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అసలు ఈ సదస్సులో దోవల్ మార్క్ స్ట్రాటజీ ఏంటి? శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ వ్యూహాల లక్ష్యం ఏంటి? బిమ్స్టెక్ కూటమి భారత్కు ఎందుకంత కీలకంగా మారింది? వాచ్ ఇట్. చైనా లక్ష్యంగా యాక్షన్ మార్చిన ఇండియన్ జేమ్స్ బాండ్. బిమ్స్టెక్ సెక్యూరిటీ మీటింగ్లో తెరపైకి పవర్ఫుల్ స్ట్రాటజీ. శత్రు దేశాల గుండెల్లో రాళ్లు పరిగెత్తిస్తున్న వ్యూహాలు ఏంటి? న్యూఢిల్లీ వేదికగా జరిగిన బిమ్స్టెక్ సదస్సులో దోవల్ మార్కు ప్రకటనే ఇది. భారత జాతీయ భద్రతా సలహాదారు తన పదునైన వాగ్దాటితో అంతర్జాతీయ సమాజానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, తీవ్రమైన రక్షణ సవాళ్లు, సాంకేతిక ముప్పుల నేపథ్యంలో ఇక ఎంతమాత్రం కాలయాపన చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. బిమ్స్టెక్ సభ్య దేశాలని కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఉమ్మడి ప్రయోజనాల కోసం తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైందని దోవల్ పిలుపునిచ్చారు. ఈ హెచ్చరిక వెనుక ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే శక్తులపై భారత్ ఎంత కఠినంగా వ్యవహరించబోతోందనే సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ను చుట్టుముట్టేందుకు చైనా చాలా కాలంగా బంగాళాఖాత ప్రాంతంలో ఉన్న శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో భారీగా నిధులు గుమ్మరించి ఓడరేవులను నిర్మించి పరోక్షంగా భారత్ సరిహద్దులో తన నౌకాదళ ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. రీసెంట్ గానే పాక్ హ్యాంగోర్ క్లాస్ సబ్మెరైన్లను అందించడం స్టార్ట్ చేసింది. సో ఆ 2 దేశాల కుట్రలకు చెక్ పెట్టడమే ఈ సదస్సు టార్గెట్. ఒకప్పుడు దక్షిణాసియాలో అత్యంత కీలకమైన కూటమిగా భావించిన సార్క్ కేవలం పాక్ అనుసరిస్తున్న ఉగ్రవాద విధానాల వల్ల, భారత ప్రాజెక్టులను ప్రతిదానిని అడ్డుకోవాలనే కుటిల బుద్ధి వల్ల పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది. దీంతో భారత దౌత్య విభాగం అత్యంత తెలివిగా తన విదేశాంగ ఫోకస్ ను బిమ్స్టెక్ వైపు మళ్లించింది. పాకిస్తాన్ పూర్తిగా పక్కన పెడుతూ బంగాళాఖాతం తీరంలో ఉన్న భారత్తో బంధాన్ని ఆకాంక్షించే 7 దేశాలతో ఈ కూటమిని బలోపేతం చేయడం ద్వారా అటు పాక్ను అంతర్జాతీయంగా ఒంటరిని చేస్తూనే ఇటు ప్రాంతీయ అభివృద్ధిని భారత్ వేగవంతం చేయగలిగింది. అజిత్ దోవల్ తన ప్రసంగంలో లేవనెత్తిన మరో కీలకమైన అంశం గ్లోబల్ సప్లై చైన్ అంతరాయాలు. యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల నిత్యావసరాలు, ఇంధన రవాణా సముద్ర మార్గాల్లో నిలిచిపోతోందని, ఇది బిమ్స్టెక్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోందని విశ్లేషించారు. దాదాపు 1.7 బిలియన్ల జనాభా, $5 ట్రిలియన్ ఉమ్మడి జీడీపీ కలిగిన ఈ ప్రాంతంలో అంతర్గత వాణిజ్య మార్గాలను సురక్షితం చేయడం ద్వారా ప్రపంచ సంక్షోభాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చనే ఆర్థిక రక్షణ వ్యూహాన్ని అజిత్ దోవల్ సభ్య దేశాల ముందు ఉంచారు. సముద్ర తీర భద్రత విషయంలో అజిత్ దోవల్ మార్కు స్ట్రాటజీ అత్యంత అద్భుతమైనది. బంగాళాఖాతంలో సముద్రపు దొంగతనాలు, మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి భారత్ ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ సేవలను విరివిగా వాడుకోవాలని ఆయన ప్రతిపాదించారు. సముద్రంలో అనుమానాస్పదంగా కదిలే ఏ చిన్న నౌక సమాచారమైనా సరే రియల్ టైంలో సభ్య దేశాలన్నింటికీ చేరేలా డేటా షేరింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా చైనా సబ్మెరైన్ల కదలికలపై కూడా నిరంతరం కనీసి ఉంచేలా దోవల్ వ్యూహం రచించారు. సముద్ర తీర నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా డ్రాగన్ కదలికలను ముందే పసిగట్టి వ్యూహాన్ని ఖరారు చేశారు. ఉగ్రవాదం, రాడికలైజేషన్ విషయంలో ఇండియా జీరో టాలరెన్స్ విధానాన్ని ఈ సదస్సులో పునరుద్ఘాటించారు. సరిహద్దు ఉగ్రవాదం కేవలం ఒక దేశానికి కాకుండా మొత్తం ప్రాంతీయ శాంతికి ముప్పు అని స్పష్టం చేశారు. బిమ్స్టెక్ సభ్య దేశాల నిఘా సంస్థల మధ్య సమన్వయాన్ని పీక్ స్టేజ్కి తీసుకువెళ్లడం ద్వారా ఉగ్రవాద నిధుల సరఫరాను అడ్డుకోవడం, వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్వర్క్ ను ధ్వంసం చేయడం అజిత్ దోవల్ ప్రధాన ఎజెండా. ఇది పరోక్షంగా సరిహద్దులో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్కు గట్టి హెచ్చరికే. Dear colleagues, for India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
ఆధునిక యుద్ధాలు కేవలం సరిహద్దులని కాదు, కంప్యూటర్ స్క్రీన్లపైన జరుగుతున్నాయి. శత్రు దేశాలు సాగిస్తున్న సైబర్ దాడులు, ప్రభుత్వ వెబ్సైట్ల హ్యాకింగ్, దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పగొల్చే డిజిటల్ కుట్రలపై ఇండియన్ జేమ్స్ బాండ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. బిమ్స్టెక్ సభ్య దేశాల క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడుకునేందుకు ఒక ఉమ్మడి సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ లేదా ఎక్స్పర్ట్ గ్రూపును మరింత క్రియాశీలకం చేయాలని ప్రతిపాదించారాయన. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారా డిజిటల్ శత్రువుల ఆట కట్టించడం ఈ వ్యూహం వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం. ఇక భారత విదేశాంగ విధానంలో బిమ్స్టెక్ ఎందుకింత కీలకమన్న ప్రశ్నకే వస్తే, మన ఈశాన్య రాష్ట్రాల భద్రత, ప్రగతికి బిమ్స్టెక్ చాలా కీలకం. భూపరివేష్టితంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో శాంతి భద్రతల్ని కాపాడాలన్నా, అక్కడి ఆర్థిక వృద్ధి పెరగాలన్నా పొరుగు దేశాలతో కనెక్టివిటీ అవసరం. బిమ్స్టెక్ వేదికగా భారత్ చేపట్టిన కలదానం మల్టీమోడల్ ప్రాజెక్ట్, భారత్, మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక హైవేలు పూర్తయితే ఈశాన్య భారతం నేరుగా ఆగ్నేయాసియా మార్కెట్లతో అనుసంధానమవుతుంది. తద్వారా ఆ ప్రాంతంలో విదేశీ శక్తుల మద్దతుతో సాగే తిరుగుబాటులకు ఫుల్ స్టాప్ పడుతుంది. సదస్సుకు ముందే అజిత్ దోవల్ తెర వెనుక నడిపిన దౌత్యం ఆయనలోని వ్యూహకర్తను మరోసారి నిరూపించింది. మయన్మార్లో అంతర్గత సైనిక అస్థిరత ఉన్నప్పటికీ బంగ్లాదేశ్తో కొన్ని ప్రోటోకాల్ సంబంధిత సమస్యలు ఉన్నా వారందరినీ భద్రతాపరంగా ఒకే తాడిపైకి తీసుకురావడంలో దోవల్ విజయం సాధించారు. ద్వైపాక్షిక చర్చల్లో ఆయా దేశాల అంతర్గత సమస్యలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారకుండా చూసుకునేలా ఇండియా అండ వారికి ఎప్పుడూ ఉంటుందని నమ్మకం కలిగిస్తూనే శత్రువుల వైపు వారు మొగ్గు చూపకుండా చేయడంలో దోవల్ మార్క్ స్ట్రాటజీ విజయవంతమైంది. అత్యంత క్లిష్టమైన భద్రతా సవాళ్లపై ఏకాభిప్రాయానికి వచ్చినందుకు, ఉమ్మడి ప్రకటనను విజయవంతంగా ఆమోదించినందుకు మిగిలిన 6 దేశాల భద్రతా అధిపతులకు దోవల్ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా ఈ 5వ బిమ్స్టెక్ భద్రతా సదస్సు ద్వారా బంగాళాఖాత ప్రాంతంలో భారతే ఏకైక రక్షణ శక్తి. ప్రధాని మోదీ ప్రతిపాదించిన సాగర్ విజన్ ప్రకారం ఈ రీజియన్లోని అన్ని దేశాల భద్రత, ఆర్థిక వృద్ధి భారత్ భద్రతతోనే ముడిపడి ఉన్నాయి. శత్రు దేశాలు ఎంతగా కుట్రలు పనినా బంగాళాఖాతాన్ని తన అదుపులోకి తీసుకోవాలని చూస్తున్న ఏ శక్తికైనా బిమ్స్టెక్ రూపంలో భారత్ వేసిన పద్మవ్యూహాన్ని ఛేదించడం అసాధ్యమని న్యూఢిల్లీ సదస్సు నిరూపించింది. కేవలం ఒక ఆర్థిక లేదా సాంకేతిక కూటమిగా ప్రారంభమైన బిమ్స్టెక్ నేడు భారత భద్రతకు, విదేశాంగ విధానానికి ఎంతటి బలమైన ఆయుధంగా మారిందో తాజా భేటీ చెబుతోంది. దోవల్ ఎక్కడ శత్రువుల పేర్లు వాడలేదు, కానీ దెబ్బ ఎక్కడ తగలాలో అక్కడ పర్ఫెక్ట్ గా తగిలింది. చైనా అప్పుల వలకు, పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రలకు న్యూఢిల్లీ వేదికగా అజిత్ దోవల్ రాసిన క్లోజింగ్ స్క్రిప్ట్ రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో భారత రక్షణ వ్యూహానికి బలమైన పునాదిగా మారబోతోంది.